తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఆ గద్దర్ అవార్డులలో రజాకార్ సినిమాకు 3 అవార్డులు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రజాకార్ మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సార్ రజాకార్ సినిమాకు 3 అవార్డులు రావడం పట్ల? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిర్మాతగా మొట్టమొదటగా అవతారం ఎత్తి ఈ రజాకార్ సినిమా తీశాను. దానికి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే జయసుధ గారు, ఈ జ్యూరీ కమిటీ చైర్పర్సన్ మరియు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చరిత్రను చిత్రంగా మలిచి, అది కూడా మన తెలంగాణ చరిత్రను, ఆనాడు మొత్తము ఒక నిశ్శబ్ద మారణ హోమం సంభవించింది. మొత్తం భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్రం వస్తే మనకు ఒక సంవత్సరం, ఒక నెల, 2 రోజుల తర్వాత, అంటే 396 రోజుల తర్వాత మనకు అదే స్వాతంత్రం వచ్చింది. ఆనాడు రజాకార్లు ప్రజల మీద పడి ఎంత దోచుకున్నారో, ఎంత అమానవీయ ఘటనలు ఎన్ని చోటు చేసుకున్నాయో, ఎంతమందిని హిందువులను ఇస్లాంలోకి మారమని చెప్పి ఫోర్స్ చేసి మారని వాళ్ళను మారణ హోమానికి గురి చేసి మహిళలను మానభంగాలు చేసిన ఆ చరిత్రను ఈ సినిమాగా మలిచి ప్రజల ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసమే, ఇదేదో గ్లామర్ కోసం లేకుంటే ఇంకేదో బెనిఫిట్ కోసం అనేది తీయలేదు సినిమా. మొదటి సినిమాకే ఇంత మంచి ఆదరణ లభించడం నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. మీరు సినిమా మొదలుపెట్టినప్పటి నుండి, ఆ పేరు స్టార్ట్ చేసినప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చాయి. రజాకార్ అనే పేరు, టైటిల్ ఎందుకు తీసుకున్నారు, ఇది మత ఘర్షణలకు చోటు చేసే విధంగా ఉన్నది, తెలంగాణ సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి సినిమాకే అవార్డులు వచ్చినటువంటి సందర్భం ఏ విధంగా చూడవచ్చు? ప్రతి ఒక్కరి అంచనాలను తలక్రిందులు చేసి చరిత్రను చిత్రంగా చూపించిన ఘనత మా చిత్ర బృందానికి దక్కుతుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ప్యూర్ రజాకార్లు, ప్యూర్ మీర్ ఉస్మాన్ అలీ పాషానే. మరి ఆ రోజు విలను ఉస్మాన్ అలీ పాషా అండ్ ఖాసిం రజ్వీ అయితే హీరో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఆ సినిమా ద్వారా మనకు నిరూపణ అయింది. దాన్ని ఈనాటి సెక్యులర్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చిందంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఇచ్చిరని చెప్పి నేను భావిస్తున్నాను. రజాకార్ సినిమా అంటే తెలుసు 3 కేటగిరీలలో వచ్చినాయి అవార్డులు. ఏ కేటగిరీలో వచ్చినాయి, ఆ కేటగిరీలో రావడానికి గల కారణాలు ఏ విధంగా చూడవచ్చు? బెస్ట్ హిస్టారికల్ సినిమా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసరోలియో, అట్లాగే శ్రీనివాస్ బెస్ట్ మేకప్ మ్యాన్. ఎందుకంటే 1948ని ఆ రోజున్న ఆ క్యారెక్టర్లను ఈ రోజున్న వ్యక్తులను ఆ విధంగా మలిచి వాళ్ళకు మేకప్ వేయడం అంటే నిజంగా గ్రేట్ ఆర్ట్. సో ఐ రియలీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ మై మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో మై మేకప్ ఆర్టిస్ట్. అవార్డులు చాలామందికి ఇన్స్పైరేషన్ కలిగిస్తాయి. ఈరోజు వచ్చిన అవార్డులు మీకు కూడా ఇన్స్పైరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్స్పైర్తో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది? ఇంకా ఫిలిమ్స్ ఏమైనా తీసే అవకాశం ఉందా? ఒకవేళ తీస్తే ఎలాంటి ఫిలిమ్స్ తీస్తారు? ఏదైనా జాతీయ దృక్పథంలో, జాతీయ కోణంలో, సమాజ శ్రేయస్సు కోణంలో, మరియు మన యొక్క సమాజానికి ఏది కావాలి, ఏదైతే బాగుంటుందనే ఆలోచన విధానానికి అనుగుణంగా నేను మళ్ళీ ఫ్యూచర్లో సినిమాలు తీస్తాను. ఎందుకంటే ఇది మొదటి మెట్టు. ఒకే సినిమాకు 3 అవార్డులు రావడం అంటే మామూలు మాట కాదు. అది కూడా మొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్గా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా వలన కూడా చాలా ప్రాచుర్యం పొంది ప్రజల్లో బాగా మన్నన వచ్చింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చిత్ర బృందానికి మరియు జ్యూరీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం గద్దర్ అవార్డులు అనే పేర్లను కొంత ఈ జాతీయ భావాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు కావచ్చు, గద్దర్ అనే పేరును వ్యతిరేకించారు. కానీ మీరు బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు ఆ గద్దర్ పేరుతో అవార్డులు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మనకు స్టేట్ అవార్డు ఈజ్ ఎ స్టేట్ అవార్డు. ఎవరి పేరు మీద ఉన్నది, దేవుని పేరు మీద ఉన్నదా, నంది అవార్డ్స్ని గదర్ గారి పేరు మీద మార్చారా అనేది నాకు అనవసరం యాజ్ ఎ ప్రొడ్యూసర్. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద స్టేట్ గవర్నమెంట్. ఒక వ్యక్తిని, ఆయన ఒక ప్రజా గాయకుడు, సరే ఆయన వలన ఆయన ఏదైతే అసోసియేట్ అయ్యాడో దానివలన
చాలా నష్టం కలిగింది బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఆ టైంలో అనేది ఏదైతే భావన ఉన్నదో, నేను ఒక ఇండివిజువల్గా ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే నేను ఓన్లీ నా అవార్డు కోసమే నేను ఆలోచిస్తాను, కానీ ఈ వేరే అదర్ విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఇది మొత్తంగా చూడొచ్చు, భవిష్యత్తులో సినిమాలు తీయాల్సి వస్తే జాతీయ దృక్పథం ఉన్నటువంటి సినిమాలు, జాతీయతకు అదేవిధంగా దేశానికి ఉపయోగపడే సినిమాలు తీస్తాను, ఖచ్చితంగా ఈ అవార్డ్స్ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయంటూ కూడా రజాకార్ మూవీ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.